కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది JBITలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా అధికార లాంఛనాల వ్యవహారంపై టీడీపీ వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ నేతలు అంత్యక్రియలకొచ్చి హంగామా చేశారని టీడీపీ అంటుంటే ముద్రగడ కుటుంబాన్ని గతంలో పెట్టిన క్షోభ గుర్తుకు లేదా అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఆ గౌరవం కూతురు రానివ్వడం ఏంటండి? పాపం కుటుంబం కొడుకు లాగుతుంటే తీసుకెళ్ళటానికి ఈ ఎదవలు ఆపడం ఏంటి? ఈ పనికిరాని సన్యాసిని ఆపడం ఏంటి? ప్రభుత్వ లాంఛనాలు ఇచ్చాం. ప్రభుత్వ లాంఛనాలు ఏంటి? ఎవరైనా ఏ పార్టీ అయినా ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు చనిపోతే వాళ్ళు ఇవాళ లైమ్ లైట్లో లేకపోయినా వారికి ప్రోటోకాల్ ఇస్తుంది ప్రభుత్వం. పద్మనాభ గారు లాంటి ఒక సీనియర్ లీడరు ఎంపీగా చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఎమ్మెల్యేగా చేయడమే కాదు 2 సార్లు మంత్రిగా చేసిన వ్యక్తికి గౌరవించాలి ప్రభుత్వం. అది నిర్ణయించారు. కుటుంబ సభ్యులు ఏ మాట మాట్లాడుకుని వీళ్ళే వద్దు 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 అని చెప్పి అంబటి రాంబాబు ఏం చూశారు కదా, ఆబోతు రంకెలేసినట్టే పోలీసుల మీదకి. ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేశాడు, పార్లమెంటు సభ్యుడు చేశాడు, ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చాడు, పెద్ద ఉద్యమకారుడు. అతన్ని మీరు ఇన్ని చిత్రహింసలు చేసి చనిపోయిన తర్వాత అధికార లాంఛనాలు ఇవ్వాలనుకుంటే ఆయన ఆత్మశాంతించదు. ఆయన చెప్పి వెళ్ళాడు, ఎందుకు వచ్చారు మీరు? తప్పు కదా ఇది. వద్దని చెప్పిందా తెలియక వచ్చారా? పని నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఆయన వద్దు అని చెప్పినప్పుడు, ఆయన కుటుంబం వద్దు అని చెప్పినప్పుడు మీరు ఎందుకు వచ్చారు? అంటే రాజకీయ కుట్ర, ఏదో గొప్పతనాన్ని సాధించాలనే తాపత్రయం. ఇక్కడ కూడా రాజకీయాన్ని ఉపయోగిస్తుంది మీరు. దాన్ని అడ్డుకున్నాం.